ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలతో సంధికి ప్రయత్నం చేస్తున్నారా? షర్మిలకి కడప ఎంపీ స్థానాన్ని, అలాగే సునీతకి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఇస్తానంటూ కూడా వారికి రాయబారాన్ని పంపించారా? డీకే శివకుమార్ ద్వారా విజయమ్మకు ఈ సందేశాన్ని పంపించారా? విజయమ్మ తన మనబడి వివాహం తర్వాత ఈ అంశాల గురించి చర్చిద్దాం అని జగన్మోహన్ రెడ్డికి తిరిగి మళ్ళీ సందేహం పంపించారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి కొన్ని ఆస్తి గొడవలు ఉన్నాయని, ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళబోతుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ భావంతోనే జగన్మోహన్ రెడ్డి అది జరిగితే తనకి మైనస్గా మారే అవకాశం ఉందని భావించి షర్మిలతో సంధికి ప్రయత్నం చేస్తున్నారని, షర్మిలకి కడప ఎంపీ టికెట్, అలాగే సునీతకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని వేరేవారి ద్వారా రాయబారం పంపించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డీకే శివకుమార్ ద్వారా విజయమ్మకు సందేశం పంపించారని, విజయమ్మ ఏమో తన మనవడి వివాహం తర్వాత దీని గురించి ఆలోచిద్దామంటూ కూడా తిరిగి రిప్లై ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం ఉందని మీరైతే భావిస్తున్నారా? గతంలో చెప్పాను, గుర్తుందా మీకు? నేను గతంలో మీరు చెప్పారు సార్, మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. కానీ అంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే లేదు, జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి అసలు చాలా విభేదాలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి. దానికి తోడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరిక అయినటువంటి ఆ కోరికను కూడా తీర్చడంలో జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూతురికి షర్మిలమ్మ కొడుకుని ఇచ్చి వివాహం చేయాలనేది రాజశేఖర రెడ్డి చివరి కోరిక, దాన్ని నెరవేర్చలేకపోయారు వీళ్ళు. సో ఈ విభేదాలు కూడా ఇంకో కారణం అంటూ కూడా ఇలా కొత్త కొత్త వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలేంటి నిజంగా ఈ వివాదాలన్నింటికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సంధి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయి. ఆమె ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్. లోటస్ పండ్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే అర్థమైపోవాలి కదా మనకి. అంటే లోటస్ పాండ్లో ఉన్నటువంటి నివాసం ఇద్దరికి సంబంధించింది, ఇద్దరికి చెందింది అంటూ కూడా గతంలో వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్పారు ఇక్కడ తెలంగాణలో. సో దాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్యాయం జరిగింది షర్మిల గారికి అని చెప్పని అందరూ వాదన. నిస్సందేహంగా జరిగిన మాట మాత్రం వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పార్టీ నిలబడటానికైనా 2019లో విజయం సాధించడానికైనా సింహభాగం షర్మిల గారి పుణ్యమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒక మనిషి మగాడు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి అంటేనే మామూలైన విషయం కాదు. మరి ఆడవాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి అంత అన్న కోసం అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ఆమె అన్న కోసమే ప్రయత్నం చేసింది. అయినా సరే ఆమెకు అన్యాయం రాజకీయంగా జరిగింది, అలాగే ఆస్తుల్లో కూడా జరిగింది అనేది వాదన. దానివల్ల వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయని చెప్పని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు, కొంతమంది విశ్లేషకులు దానికి ఆజ్యం పోసేసి నిజమే అని చెప్పని ఇంకేముంది వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటది, ఒకళ్ళు ఎదుర్కొని పెడితే వాళ్ళ చూపులకి ఒకరికొకరు భస్మీపట్లం అయిపోతారన్న విధంగా దాన్ని ఎగదూసుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే అన్యాయం జరిగింది షర్మిల గారికి, అన్యాయం జరిగింది రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు, సోయానా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అంటే సునీత గారు, సోయానా ఆయన చెల్లెలు గారు. మరి వాళ్ళ ముగ్గురుకు సంబంధించి ఈరోజు ఇద్దరు అన్యాయం జరిగిన చాట పోరాటం చేయకుండా, అన్యాయం నా అన్న చేశాడు అని చెప్పిన అన్నని బదనాం చేయకుండా, అన్న పొరువును బజార్కి ఎచ్చకుండా, అన్న మీద పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చి పోరాటం ఎందుకు చేశారండి? చేయాల్సింది అక్కడ కదా. అని మనం అనుకుందాం. బద్ధ శత్రువు భావించి వాళ్ళకి వ్యతిరేకంగా భావిస్తున్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి చెల్లెలు వెళుతుంది, రాయబారం కోసం పంపిస్తున్నారని ఇదే ఇంతకు ముందు కూడా మాట్లాడారు కదా. మళ్ళీ ఆమె వెళ్లకుండా అడ్డుకట్ట వేశారని భావించారు కదా. దానికే డీకే శివకుమార్ గారు సారథ్యం వహించేసి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆస్తి పంపకాలు చేశారు. త్వరలో ఇక్కడికి రాబోతుంది, కర్ణాటక నుంచి రాజ్యసభ ఇవ్వబోతున్నారు, లేకపోతే ఆమె కోరిన సీట్లు ఇచ్చేసి ఆమెకి మంచి పదవి ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని కూడా ప్రచారం చేశారు. జరగల.
4-5 నెలలు దీని గురించే చర్చ జరిగినాయి కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మరి అదే డీకే శివకుమార్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు అంటే మనం ఎలా నమ్మాలి? ఇది వాళ్ళ వ్యూహంలో భాగంగా ఆయన వ్యతిరేక ఓట్లు కొంతమంది అసమ్మతిగా ఉండే వాళ్ళందరూ వాళ్ళు గనక తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపితే అతనికి ఇబ్బందే కదా. ఇప్పుడు అతను ఏమనుకుంటాడంటే సహజంగా రాజకీయాలు తెలిసినవాడు, రాజకీయం చేసేవాడు, రాజకీయ దురంధరుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే నిస్సందేహంగా నా చెల్లెలు ఎక్కడికి వచ్చి పార్టీ పెట్టాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలి, చేరిన తర్వాత ఆమె నా వ్యతిరేక ఓట్లు, నా తండ్రి గారి పేరు మీద నాకు వచ్చిన ఓట్లు, నా తండ్రి గారి మీద అభిమానంతో నాకు వచ్చిన ఓట్లు, సోనియా గాంధీ గారిని ఎదిరించారని చెప్పి నాకు వచ్చిన ఓట్లు ఇప్పుడు నా చెల్లెల పక్షాన వెళ్తే తెలుగుదేశం పార్టీ పక్షాన వెళ్లకుండా నాకు మేలే కదా అని చెప్పని ఆయనే దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుండేవాడు. నిజంగా ఆయనకు రాజకీయ అవసరాలు, రాజకీయ దురంధరుడు అయి ఉంటే. ఓకే. కానీ ఇప్పుడు రాయబారం పంపుతున్నాడంటే తను ఓడిపోతున్నాడని నిర్ణయానికి వచ్చినట్టే కదా. ఇది చాలు కదా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పంచరంగుల చిత్రాలు కనపడుతున్నట్టే కదా. ఇక అంటే తన ఓటమి తానే బహిరంగంగా ఒప్పుకున్నట్టే కదా. రాయబారాలు నడిపే కాడికి వచ్చారు అంటే నిజంగానే తన ఆస్తులు మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పని ఇదే విజయమ్మ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారని చెప్పని ప్రచారం కూడా చేశారు. అలాంటి తన ఇంటికి వచ్చి అవకాశం వస్తే వాళ్ళు వదిలేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేరు. ఆస్తుల తగాదాలే కనుక అయితే, వైరం ఉంటే, భయపడితే అనే ఆలోచన. మరి అదేవి లేనప్పుడు అంటే వాళ్ళందరూ ఒకటే అనేది ఇప్పటికీ నాకు అభిప్రాయం. ఓకే. ఆమె భర్త గారు అనిల్ కుమార్ గారు మరి ఆయన వచ్చేసరికి మరి ఆయన ఏదో చాలా చేస్తాడు అని చెప్తారు. వర్షాలు ఆపుతారు, మరణాన్ని ఆపుతాడు, విపత్తులను ఆపుతాడు, రాజకీయ పార్టీ మేధావులందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఆయనకే అనుకూలంగా చేస్తాడు. క్రైస్తవ మతస్థులందరికీ ఆయనే చెప్పేసి గంపగుత్తుగా ఓట్లు వేయించాడు. ఈరోజు ఆయన వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమైనా కూటములు కడుతున్నాడా? ఏమీ చేయట్లేదు కదా. మరి అన్నప్పుడు వ్యతిరేకంగానే మనం ఎలా భావించాలి? వాళ్ళిద్దరి మధ్య వ్యతిరేకత ఉందని చెప్పి మనం ఎలా భావించాలి? ఇది కదా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలియకుండా ప్రజలు ఇది ఎందుకు చేసుకుంటున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు వచ్చి కలిసిపోతూ ఉంటారు, ఇంకోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంకో నాయకుడు వచ్చి కలిసిపోతూ ఉంటారు. మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటారు, మా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అంటారు. మరి అటు ఇటు వాళ్ళే కదా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రజల్ని నమ్మించడం కోసం, మళ్ళీ ఇంకోసారి మోసం చేయడం కోసం, తన యొక్క ఇప్పుడు చూస్తున్నటువంటి పరిపాలన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దీన్ని దృష్టి మలిచి పక్కదారికి వెళ్ళడం కోసం ఎన్నికల దాకా ఇలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది నేను భావిస్తున్నాను. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ వాళ్ళందరూ ఒకటే, ప్రజల్నే మభ్య పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక రాజకీయంగా మీరన్నట్టు ఆమెకి కడప ఎంపీగా ఇచ్చేసి ఈవికి శాసనసభ్యులుగా ఇచ్చారు అంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు పాలే కాదు ఇంకా చాలా చేసినట్టే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలకున్న అనుమానాలన్నీ నిజమని ఒప్పుకున్నట్టే కదా. ఓకే. పటాపంచలు అవుతాయి, పటాపంచలు అయిపోతాయి. అంత పిచ్చి పని చేస్తాడని అయితే నేను అంతే అనుకోను. కానీ ఇవన్నీ ఊహాగానాలు అయితే నేనైతే కొట్టిపడేస్తున్నాను. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.